అమ్మా నేను అడిగిన విషయాలకు గనక సమాధానం చెప్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. సరే అబ్బు. అమ్మా ఇప్పుడు ఇస్లాంలో ముఖ్యమైన విషయాలు ఏమిటో ఒకసారి నాకు చెప్పు. తెలుసు అబ్బు, మీరు అడగండి చెప్తాను. అయితే ఇస్లాంలో మొదటి పని ఏమిటో చెప్పు. కలిమాయ షహాదత్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అయితే మరి రెండవది ఏంటో చెప్పు. రెండవది నమాజ్. ప్రతిరోజు 5 పూటల నమాజ్ నిష్ఠగా పాటించాలి. అయితే మరి మూడోది ఏంటో చెప్పు. స్తోమత ఉన్నవారు విధిదానం జకాత్ చెల్లించాలి. మరి నాలుగోది ఏంటో చెప్పు. రంజాన్ నెలలో ఆ నెలంతా నిష్ఠగా ఉపవాసాలు పాటించాలి. దీనికి అన్ని బాగా తెలిసిపోయినాయే. అయితే ఐదోది ఏంటో చెప్పు. స్తోమత కలిగిన వారు జీవితంలో ఒక్కసారైనా హజ్ చేయాలి. అన్ని కరెక్ట్గానే చెప్పేస్తుంది. ఇవన్నీ నీకు ఎలా తెలిసాయమ్మా? ఇవన్నీ దైవప్రవక్త వారి హదీస్లో చదివానబ్బు. మాషాల్లా మాషాల్లా, చాలా బాగా చెప్పామ్మా. నేను చెప్పినట్టుగా ఇదిగో నీకు ఒక మంచి గిఫ్ట్. ఏంటబ్బు ఫీల్ అవుతూ ఇస్తున్నారు గిఫ్ట్? గిఫ్ట్ గురించి ఎలా ఉన్నా ఇస్లాం గురించి నీకు ఇంత తెలిసినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా.